చనిపోయాక పునర్జన్మ అనేది ఆత్మ మరణాంతరం ఒక శరీరాన్ని వదిలి కర్మల ఆధారంగా మరో కొత్త శరీరంలోకి ప్రవేశించడం. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం ఇది జనన మరణ చక్రంలో భాగం. ఇందులో ఆత్మలు తన కోరికలు, పనుల ఫలితంగా కొత్త రూపంలో పుడుతుంది. స్వర్గం, నరకం వంటి లోకాలలో కొంతకాలం ఉండి చివరకు మోక్షం పొందే వరకు ఈ చక్రం కొనసాగుతుంది. హిందువుల నమ్మకం ప్రకారం శరీరం నశించిన ఆత్మ అమరమైనది. ఇది కొత్త బట్టలు మార్చుకున్నట్టు ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళుతుంది. ఒక వ్యక్తి చేసిన మంచి, చెడు పనులే పునర్జన్మను నిర్ణయిస్తాయి. కర్మను బట్టి ఆత్మ మనిషిగా, జంతువుగా లేదా ఇతర రూపాల్లో జన్మించవచ్చు. మరణించిన వెంటనే ఆత్మ నేరుగా పునర్జన్మ పొందవచ్చు లేదా స్వర్గం, నరకం వంటి లోకాలలో కొంతకాలం గడిపిన తర్వాత పునర్జన్మ పొందవచ్చు. బౌద్ధ మతంలో చనిపోయినప్పుడు ఒక కొవ్వొత్తి జ్వాల మరొక కొవ్వొత్తి జ్వాలను వెలిగించినట్లు చైతన్యం ఒక ప్రవాహంలో కొనసాగి కొత్త శరీరంలో పునర్జన్మ పొందుతుంది. పునర్జన్మకు నిర్ణీత సమయం ఉండదు, కానీ కొందరు పరిశోధకుల ప్రకారం అకాల మరణం పొందిన వారు త్వరగా పునర్జన్మ పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు గత జన్మ గురించి, చనిపోయిన విధానం గురించి వివరాలు చెప్పడం ద్వారా పునర్జన్మకు ఆధారాలు చూపించారు. గత జన్మలో జరిగిన సంఘటనల వల్ల ఏర్పడిన పుట్టుమచ్చలు లేదా వివరించలేని భయాలు, విపరీతమైన భావోద్వేగాలు గత జన్మకు సంకేతాలు కావచ్చని కొందరు నమ్ముతారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల ప్రకారం ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం, ముక్తి, దైవంతో ఏకం కావడమే పునర్జన్మ ప్రకారం అంతిమ లక్ష్యం.